నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను అనిల్. బులెటిన్లోని అప్డేట్ చూద్దాం. జలమే జీవమని రాష్ట్రంలోని ప్రతి ఆయకట్టుకు నీరివ్వడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించిన సీఎం రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నారు. ఇక ట్రై జోన్ పాలసీతో రాష్ట్రం నలుమూలలకు అభివృద్ధి విస్తరిస్తామని తెలిపారు సీఎం. మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే మన వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏవి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గోదావరి నుంచి ఒక 200 టీఎంసీ నీళ్లు నాగార్ సాగరు ఆయకట్టుకి, అక్కడి నుంచి నల్లమల సాగర్ ఉంది. ఆ నల్లమల సాగరు వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తున్నాం. అక్కడికి నీళ్లు తేగలిగితే ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకుంటే శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం. శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది. గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది. కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. చేస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ చేసే కార్యక్రమాలతో దేశంలోనే ఎక్కువ పళ్ళు కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మైక్రో ఇరిగేషన్ వల్ల, డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎనలేని లాభాలు వచ్చాయి. ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారైంది. దేశంలో ఎక్కడా లేదు. పండ్లు గాని కూరగాయలు గాని ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్నమయ్యలో ఒక ప్రయోగం చూస్తే జలధార కింద, జలసిరి కింద పెద్ద ప్రయోగం చేసి ఒకే సంవత్సరం 8 మీటర్లు భూగర్భ జలాలు పెంచగలిగారు. నేను ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను మీకు అందరికీ అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఇది సమిష్టిగా సాధిస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుందాం. దీనికి ప్రణాళికలు తయారు చేస్తున్నాను. 3 ప్రాంతాలు. ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుంది. హార్టికల్చర్ హబ్ గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తుంది. అనంతపురంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది. గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తా ఉంది. కడపలో నేనే కడతా. స్టీల్ ప్లాంట్ కూడా వీళ్లు కట్టకుండా చేతులు చేసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. నిన్న